గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎక్సెల్లో నెక్స్ట్ టాపిక్ మార్క్స్ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి. ఒక మార్క్స్ లిస్ట్ ఎక్సెల్లో ఎలా తయారు చేయాలి అనేది టుడే క్లాస్లో నేను చేసి చూపిస్తాను. మీరు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్స్ అన్నిటిని బోల్డ్ తీసుకుంటున్నాను. హాల్ టికెట్ నంబర్, నేమ్, ఇంకా సబ్జెక్ట్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సో సైన్స్, సైన్స్, 5 సబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ టోటల్, తర్వాత యావరేజ్, పర్సంటేజ్, రిజల్ట్, గ్రేడ్. రిజల్ట్ ఇది పాస్ అయిందా లేదా అని చెప్తాం కదా, అది. నెక్స్ట్ గ్రేడ్, ఓకే. వీటితో మనం మార్క్స్ లిస్ట్ అనేది తయారు చేద్దాం. ఫస్ట్ మార్క్స్ లిస్ట్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి కాబట్టి పైన ఉన్న ఇవన్నీ నేను సెలెక్ట్ చేసి మెర్జ్ చేస్తున్నాను అనమాట. ఏంటి మార్క్స్ లిస్ట్, ఓకే. సెంటర్ అలైన్మెంట్ లో పెడుతున్నాను. బోల్డ్ కొంచెం పెద్ద చేద్దాం. టెక్స్ట్ టెక్స్ట్ మార్చుదాం. ఓకే, కొంచెం పెద్ద చేద్దాం. హాల్ టికెట్ నెంబర్ 1001, 1002, ఓకే. 8 వరకు తీసుకున్నాం. నెక్స్ట్ నేమ్స్, ఓకే. నేమ్స్ సిహెచ్ ప్రియా,
కే హర్ష. ఇంకా బి వర్షిణి. నెక్స్ట్ ఎం మధు. ఎన్ లక్ష్మి. కరుణ్. ఎల్ మానస. టి ప్రేమ. ఓకే. నేమ్స్ ఇలా 8 మెంబర్స్ యొక్క నేమ్స్ అని తీసుకున్నాం. వాళ్ళకి మార్క్స్ ర్యాండమ్గా ఏదో 30, 67, 24, 78, 36, 57, 24, 89. ఓకే. 56, 56 అండర్లైన్ ఆన్ అయిపోయింది. ఫిఫ్టీ సిక్స్. ఓకే. 45, 67, 67 కదా. 23, 45, 65, 78, 94, 45, 67. ఏంటది స్ట్రైక్ త్రూ కదా. ఓకే. నెక్స్ట్ 26, 78, 65. ఓకే. లాస్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటి సైన్స్. నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ 45, 63, 87, 54, 24, 78, 81, 41. ఓకే. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ 5 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ టోటల్. టోటల్కి మనం ఫంక్షన్స్ లో చెప్పుకున్న ఫార్ములా సమ్ ఈక్వల్ టు సమ్. లేదంటే ఇక్కడ ఉంది కదా ఈ ఆప్షన్ ఆటో సమ్ కూడా చేయొచ్చు. ఓకే. ఇప్పుడు సమ్ చేద్దాం. ఈక్వల్ టు సమ్ 5 సబ్జెక్ట్స్ ఎంటర్. ఎంత వచ్చింది 176. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ యొక్క
సబ్జెక్ట్స్ది కూడా ఇక్కడ ఏమైంది వచ్చేసింది. నేను ఏం చేయలేదు, ఆటోఫిల్ చేశాను అంతే. నెక్స్ట్ యావరేజ్. యావరేజ్ యొక్క ఫంక్షన్ ఈక్వల్ టు యావరేజ్. ఆల్రెడీ అది రీఫిల్ చేసి వస్తుంది చూసారా. యావరేజ్. దేని యావరేజ్? C3 టు G6. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు యావరేజ్ C3 టు G3. ఎంటర్. ఓకే, అన్నీ వచ్చేసింది. మనకి డెసిమల్స్ కావాలి వద్దా అనేది మనమే చూసుకోవచ్చు. డెసిమల్ తీసేస్తా. ఓకే, డెసిమల్ తీసేసాను. నెక్స్ట్ పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్కి ఫార్ములా ఈక్వల్ టు పర్సంటేజ్ ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు సెల్ అడ్రస్. సెల్ అడ్రస్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. ఏమైంది? ప్రతిదానికి కూడా అది వచ్చేసింది అన్నమాట. ఓకే, మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి వచ్చేసింది. పర్సంటేజ్ మామూలుగా అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అబ్టైన్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్. అబ్టైన్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ అన్నీ ఒక 100 వేసుకుంటే 5 సబ్జెక్ట్స్ అంటే ఎంత? 500. ఓకే, అంతే. 5 సబ్జెక్ట్స్ 500. 500 బై టోటల్ ఈక్వల్ టు 500 బై టోటల్ మార్క్స్ ఇంటూ 100. ఇలా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అబ్టైన్డ్ మార్క్స్ బై టోటల్ మార్క్స్ ఇంటూ 100 అది పర్సంటేజ్ యొక్క ఫార్ములా. ఓకే, నెక్స్ట్ డెసిమల్ తీసేస్తున్నాం. చాలా ఉన్నాయి కదా. పోనీ ఒకటి ఉంచుదాం. నెక్స్ట్ రిజల్ట్. రిజల్ట్ అంటే పాస్, ఫెయిల్ అలా వస్తాయి కదా రిజల్ట్. దీనికి మనం ఏం చూస్తామంటే అండ్, గుర్తుంది కదా, అండ్ యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఫంక్షన్. ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అని వచ్చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు చూడండి, ఇఫ్ అండ్ ఓకే ఫస్ట్ C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ D3 గ్రేటర్ దెన్ ఈర్ ఈక్వల్ టు 35 కామా నెక్స్ట్ E3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా max F3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. నెక్స్ట్ లాస్ట్ సబ్జెక్ట్ ఏంటి? సైన్స్. G3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, ఇక్కడతో ఇది క్లోజ్ చేసి కామా పెడతాం.
కామా పెట్టిన తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో పాస్, మళ్ళీ కామా పెట్టి, లేదంటే ఇన్వర్టెడ్ కామాస్లో ఫెయిల్. ఒక్క సబ్జెక్ట్ అయినా 35 కంటే తక్కువ వచ్చినా సరే అదేంటని ఫెయిల్ అని అర్థం. ఓకే, ఎంటర్. ఫెయిల్ ఎందుకు? ఇక్కడ 26 వచ్చింది చూడండి ఇంగ్లీష్లో, కాబట్టి ఫెయిల్. నేను ఆటో ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు. ఇది ఏమైంది? 3 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారు, మిగిలిన అందరికీ కూడా ఫెయిల్. ఐ మీన్ నేను తక్కువ మార్క్స్ వేసాను. ఓకే, ఇది రిజల్ట్. నెక్స్ట్ గ్రేడ్. గ్రేడ్ ఎలా చెక్ చేస్తాము? ఓకే, ముందు గ్రేడ్ చెక్ చేసే ముందు ప్రతి సబ్జెక్ట్కి కూడా గ్రేడ్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి వచ్చిన మార్క్స్ని బట్టి ప్రతి సబ్జెక్ట్కి వాళ్ళకి ఇంత గ్రేడ్ అనేది వచ్చిందని. కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ కాలం ఉంది కదా, కాలం సెలెక్ట్ చేసి ఇన్సర్ట్, ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్ కాదు, నేను ఏం చేశానంటే రో కానీ కాలం కానీ యాడ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ షిఫ్ట్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్, అది ఫార్ములా మాట, షార్ట్ కట్ అది. చూపిస్తాను చూడండి, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ప్లస్ ఏమైంది? కాలం అనేది యాడ్ అయింది. ఇక్కడ దీనికి గ్రేడ్ పెడుతున్నాను, కంట్రోల్ బి గ్రేడ్. గ్రేడ్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కి గ్రేడ్. ఓకే, ఈ సబ్జెక్ట్ కి గ్రేడ్. ఈ ఒక్క సబ్జెక్ట్ కి ఏ ప్లస్ ఏంటి అని తెలియాలి మనకి. ఓకే, నేను చూపిస్తున్నాను చూడండి, ఫార్ములా ఈక్వల్ టు ఇఫ్ వాడుతున్నాం, ఇఫ్ కండిషన్ వాడుతున్నాం. ఓకే, దే పొజిషన్ C3 కాదు, ఇది C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90, సారీ 90, కామా ఇన్వర్టెడ్ కామర్స్ ఏం పెడతాం? ఏ, మేబీ ఏ ప్లస్ ఇన్వర్టెడ్ కామర్స్, కామా పెట్టి మళ్ళీ ఇఫ్ అనేది స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇఫ్ బ్లాక్, మళ్ళీ ఇది, మళ్ళీ C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈసారి ఏంటి 80కి మాట, 80, కామా ఇన్వర్టెడ్ కామాస్లో ఏ, కామా మళ్ళీ ఇఫ్. ఓకే, అలా ఎప్పుడు వరకు అంటే ఎఫ్ ఫెయిల్ వచ్చేంత వరకు. నెక్స్ట్ 70 కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ వచ్చేసింది సరిగ్గా ఎవరు. బి ప్లస్ కామా ఇఫ్, ఇఫ్ మళ్ళీ C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60, ఈసారి ఏంటి బి, కామా మళ్ళీ ఇఫ్ బ్లాక్, మళ్ళీ C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, C ప్లస్.
ఇన్వర్టెడ్ కామర్స్ కామా ఇఫ్ మళ్ళీ C3 గ్రే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40. ఈసారి సి మాత్రమే. ఈసారి సి మాత్రమే అన్నమాట. కామా పెట్టి ఇన్వర్టెడ్ కామా సి. ఓకే, నెక్స్ట్ కామా ఇఫ్ బ్లాక్, మళ్ళీ ఇంకొక ఇఫ్ C3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈసారి ఎంత 35. ఈసారి ఎంత 35 కామా ఇన్వర్టెడ్ కామస్ డి. 35 కంటే ఎక్కువ 35 లోపు వస్తే డి కామా, లేదంటే ఏంటి ఎఫ్, ఫెయిల్ అనమాట. ఓకే, ఎంటర్. ఎంత ఎఫ్ 35 కంటే ఎంత వచ్చింది, అది తక్కువ వచ్చింది కాబట్టి ఫెయిల్. ఆటో ఫిల్ చేస్తున్నాను నేను. బి ఎఫ్ బి ప్లస్ డి సి ప్లస్ ఎఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ అలాగే హిందీకి కూడా ఏం చేస్తాం, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. న్యూ రో కానీ యాడ్ చేయాలంటే, రో కానీ కాలం కానీ టేబుల్లోకి యాడ్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా గ్రే. ఓకే, ఎంత వచ్చింది, సి వచ్చింది. నేనేం చేయలేదు, కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ ఎఫ్కి ఆల్రెడీ మనం ఫార్ములా అనేది టైప్ చేసాం కదా, మొత్తం ఫార్ములా ఇంత టైప్ చేయకుండా నేను ఒకసారి టైప్ చేసి దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను అంతే. 2 కీస్ మాత్రమే వాడుతున్నాను, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఏమైంది, ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ ఉండేది ఈ C3 కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, E3 కింద మారింది. E3 హిందీ గ్రేడ్ మాట. నెక్స్ట్ ఆటోఫిల్ చేస్తున్నాను దీన్ని. ఓకే, అలాగే ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ కూడా కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. ఓకే, దీనికి గ్రేడ్. సైన్స్కి కూడా కావాలి కదా, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. మొత్తం 5 గ్రేడ్స్ వస్తాయి. ఓకే, ఏం ఆల్రెడీ కాపీ చేసాం కదా, దాన్ని పేస్ట్ చేస్తున్నాం, కంట్రోల్ వి. ఓకే, ఆటో ఫిల్ చేస్తున్నాను. ఓకే, టెక్స్ట్ అంతా ఎలా ఉంది, బాగా క్రాస్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా సెలెక్ట్ చేసి సెంట్రల్ ఎలిమెంట్లో పెడతాను. ఓకే, హోమ్లో అలైన్మెంట్. ఓకే, ఇది ఒకటి ఉంది, పాస్ అనేది ఉంది కదా.
సెంటర్ అలైన్మెంట్ లో పెట్టాను. ఓకే. మొత్తం అలైన్మెంట్ అంతా షిఫ్ట్ చేసాం కదా, ఒకసారి చూద్దాం. ఇదిగో ఇలా ఉంది. నెక్స్ట్ ఏంటి? గ్రేడ్. సబ్జెక్ట్ గ్రేడ్ అయిపోయింది. వాళ్ళ టోటల్ గ్రేడ్ ఎంత? ఓకే. వాళ్ళ టోటల్ గ్రేడ్ ఎంతో చూద్దాం ఇప్పుడు. ఓకే. టోటల్ గ్రేడ్ ఎలా చూస్తామంటే ఇది కూడా ఇఫ్ కండిషన్ వాడతాం. ఇఫ్ ఫస్ట్ రిజల్ట్. రిజల్ట్ ఎందులో ఉంది? P2లో, P3లో ఉంది కదా, P3 ఈజ్ ఈక్వల్ టు ఫెయిల్. ఒకవేళ అది ఫెయిల్ అయితే గనక ఎఫ్ అని చూపించాలి అది. ఓకే. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఎఫ్ అని చూపించాలి. లేదంటే కామా ఇఫ్. ఏది? ఇవే కదా. ఫెయిల్ అని చూపించాలి. ఇఫ్ ఇది ఫెయిల్ అంటే ఫెయిల్, లేదంటే ఓకే, లేదంటే అది నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కండిషన్స్ రాయాలి మాట. అన్ని ఇఫ్ కండిషన్స్ రాయాలి. నేను ఒకటి రాయడమే కదా, నేను రాసి చూపిస్తాను చూడండి. ఇఫ్ ఇది కాదు, M3 కాదు. ఓకే. అలాగే వీటికి కలర్స్, టేబుల్ డిజైన్స్ కూడా మార్చుకోవచ్చు మాట. ర్యాంక్. వీటికి ర్యాంక్ కూడా చూడొచ్చు. ఈక్వల్ టు ర్యాంక్. మనం ఏది ఫైండ్ చేయాలనుకుంటున్నాం ర్యాంక్, అది చూపించాలన్నమాట. ఉమ్. మొత్తం కాలం అనేది సెలెక్ట్ అయిపోయింది. ఉమ్. ఓకే. ఎంటర్. ఎర్రర్ చూపిస్తుంది. తప్పుగా అయింది. ఫస్ట్ M3 ఇచ్చి కామా, తర్వాత M3 టు ఇలా ఇవ్వాలి. ఓకే. ఎంత ర్యాంక్ 8 వచ్చింది. దీంట్లో ఏం చేస్తున్నామంటే
నిన్న క్లాస్లో చెప్పాను కదా, మిక్స్డ్ రెఫరెన్స్, అబ్సల్యూట్ రెఫరెన్స్. నేను ఇందులో మిక్స్డ్ రెఫరెన్స్ యూజ్ చేస్తున్నాను. మిక్స్డ్ రెఫరెన్స్ అంటే డాలర్ సింబల్ వాడాలి. అప్పుడు దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవ్వదు అన్నమాట. ఓకే, ఎంటర్ కొట్టాను కదా. ఓకే, ఫస్ట్ వచ్చింది ఎవరు? డి ప్రేమ. తన హైయెస్ట్ ఎంత? 390. టోటల్ని బట్టి అది 1 2 3 సెలెక్ట్ చేసింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కొంచెం చేంజ్ చేయాలి కదా. టెక్స్ట్ అలైన్ చేస్తున్నాను. టెక్స్ట్ అలైన్ చేసిన తర్వాత టేబుల్కి బార్డర్స్ పెట్టాలి. ఓకే, కొంచెం చిన్నది చేద్దాం. అన్మెర్జ్ చేస్తున్నాను సెల్స్ని. ఓకే, మళ్ళీ ఇప్పుడు మెర్జ్ చేస్తాను చూడండి. ఎక్కడ వరకు? ర్యాంక్ వరకు. మెర్జ్ అండ్ సెంటర్ చేశాను. నో కలర్, నో ఫిల్ చేస్తున్నాను మిగిలిన, ఎందుకంటే ప్రింట్ చేసినప్పుడు అవి కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు కంట్రోల్ P చేస్తున్నాను. ఇది ఇప్పుడు ప్రింట్ అయినప్పుడు మనకి అది ఎలా చూపిస్తుంది షీట్ అనేది మనకు చూపిస్తుంది మాట, ప్రివ్యూ ఇస్తుంది. చూడండి ఎలా వచ్చింది. దీనికి చుట్టూరు బార్డర్స్ కానీ ఏం లేవు, సరిగ్గా ఏం తెలియట్లేదు. సో బార్డర్స్ పెడదాం. ఓకే, సెలెక్ట్ చేసి ఇది ఫార్మాట్ యాజ్ ఎ టేబుల్. ఓకే, ఇప్పుడు కంట్రోల్ P చేస్తున్నాం. కంట్రోల్ P అంటే ఏంటి? ప్రింట్ అని అర్థం. ఓకే, చూసారా ఇది ఎలా వచ్చిందో. నెక్స్ట్ అదే కనుక దీన్ని బై చార్ట్లో కానీ పై చార్ట్లో కానీ చూపించాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది బార్ గ్రాఫ్, ఇది పై చార్ట్. లోడ్ అవుతుంది. ఇదిగో ఒక్కొక్క స్టూడెంట్స్ ఉన్న 8 మెంబర్స్ యొక్క స్టూడెంట్స్ యొక్క పై చార్ట్ ఇక్కడ చూపించారు. ఇదిగో ప్రియ, హర్షిత, వర్షిణి, మధు, లక్ష్మి, కరుణ, వీళ్ళందరి మార్క్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయన్నమాట. ఇది ర్యాంక్కి సంబంధించిన పై చార్ట్. ఓకే, నెక్స్ట్ ఇదే మనం బార్ గ్రాఫ్లో చూపించవచ్చు. ఇంకా కావాలంటే నేమ్స్ అన్నిటిని చేంజ్ చేయొచ్చు. వీటిని వేరే కలర్స్తో ఫిల్ చేయడం కానీ. వైట్ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, టోటల్ మార్క్స్కి ఇలాగా ఫిల్ చేయడం, ఇవి వేరేగా ఇవి వేరేగా ఫిల్ చేయడం. ఓకే,
ఇక్కడ ఓరియంటేషన్ ఎలా ఉంది, పేజ్ మార్జిన్స్ అయ్యి చూసుకోవాలి ప్రింట్ అయ్యి ఇచ్చినప్పుడు. ల్యాండ్స్కేప్. ఓకే. ఇంకెక్కడ ఏదైనా వదిలేసామా? లేదు కదా? ఇది మార్క్ లిస్ట్ మాట. మార్క్ లిస్ట్ ఇలా ప్రిపేర్ చేస్తాం. ఇలాగే ఒక మార్క్ లిస్ట్‌ని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. తయారు చేయడానికి అయ్యి చెయ్యండి. అలాగే రేపు షార్ట్ కట్స్ చెప్పుకుందాం. కాలమ్ సెలెక్ట్ చేయడానికి, రో సెలెక్ట్ చేయడానికి, సెల్స్ ఫార్మాట్ సెల్స్, ఆటో ఫిల్, న్యూ వర్క్ షీట్ కోసం. ఓకే. మార్క్స్ లిస్ట్. రేపొచ్చేసి డేటాబేస్. ఒక 50 మెంబర్స్ ఒక డేటాబేస్ తయారు చేసి ఉంచుతాను. ఆ డేటాబేస్‌లో సార్ట్ ఎలా చేయాలి? డేటా వాలిడేషన్ ఎలా చేయాలి? పై చార్ట్స్ ఎలా చేయాలి? ఇంకా పైవట్ టేబుల్. ఇక్కడ ఉంది చూడండి. ఇది పైవట్ టేబుల్ మాట. న్యూ షీట్‌లో అనేది పైవట్ టేబుల్ అవుతుంది. ఇక్కడ అది చూసారా? హెచ్‌టి నంబర్, రోల్ నంబర్, తెలుగు, గ్రేడ్, మ్యాథ్స్. ఓకే. ర్యాంక్‌ని బట్టి చూద్దాం. ఇది ఫీల్డ్స్. ఓకే. నేమ్స్ చూపించమంటే అదిగో నేమ్స్ చూపించింది. హిందీ. హిందీ యొక్క గ్రేడ్స్. గ్రేడ్ 3. ర్యాంక్ చూపించమంటాను చూడండి. సమ్ ఆఫ్ ర్యాంక్స్. ర్యాంక్ 4. వర్షిని టోటల్‌లో ర్యాంక్ 4. ప్రియా 8. లేదంటే టోటల్. ఓకే. ఇది పైవట్ టేబుల్ మాట. ప్రతి దానికి అలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో డేటాబేస్ మీద పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ అయ్యి ఒక 50 మెంబర్స్ డేటాబేస్ వరకు తయారు చేస్తాను. నెక్స్ట్ క్లాస్‌లో షార్ట్ కట్స్ డేటాబేస్ చేసుకుందాం. ఓకే. హ్మ్. థాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టాండ్.